బనగానపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజాగలంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. బనగానపల్లె పట్టణం శివనంది నగర్, పెండకంటి నగర్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయన నిర్వహించిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలకు సూపర్ 6 పథకాలను వివరించడంతో పాటు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి పనులను వివరించారు. ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం అంటే ఎవరు టికెట్ మిమ్మల్ని అడగరు. మన జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా బస్సు ప్రయాణం ఫ్రీ అమ్మ. తర్వాత మీ పిల్లలకి అమ్మఒడి ఒకరికే వస్తుంది కదా, అది కూడా 13,000 వస్తుంది. మీకు అందరికి పిల్లలు ఎంత మంది ఉన్నారో అంటే ఒక్కొక్కరికి 2, 3, 4 కూడా అమ్మఒడి అందరికీ వస్తుందమ్మా. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయమ్మా సంవత్సరానికి. డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత మీ ఆడపిల్లలు ఇంట్లో 19 ఏళ్ళు నిండిన మీ కోడలైనా సరే మీ కూతురైనా సరే ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళందరికీ తలా 1500 ప్రతి నెల వస్తుంది. అత్తకి 60 ఏళ్ళు ఉంటే గాన 60 ఏళ్ళకి 4,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 3,000 వస్తుంది, 4,000 వస్తుంది. బనగానపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలంటే టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. తాను గెలిచిన వెంటనే అర్హులైన పేదవాళ్లకు 2 సెంట్ల స్థలం ఇస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రజలు సైతం బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వానికి జై కొడుతున్నారు. దీంతో బనగానపల్లిలో ఈసారి టీడీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే వైసీపీ అభ్యర్థి కాటసాని రామరెడ్డికి నియోజకవర్గంలో గట్టు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి అనుకున్న స్పందన రావడం లేదు.